ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. వినుట వలన విశ్వాసము కలుగును. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. Faith comes from hearing. The book of Romans 10 verses 17. మనకు ఊహ తెలిసినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో అనేకమైన మాటలు మనం వింటుంటాము. కొన్ని లేదా కొందరి మాటలు మన ఈ భౌతిక సంబంధమైన జీవితానికి ప్రయోజనకరమైనవిగా ఉండవచ్చును. కొన్ని మాటలు మానసికంగా బాధను కలిగించవచ్చును. కానీ క్రీస్తును గూర్చిన మాటలు వినుట వలన మనకు ఆత్మ సంబంధంగా విశ్వాసం కలుగుతుంది. ఎవరు ఈ క్రీస్తు అనగా వాక్యమై ఉన్న దేవుడు. దేవుని సృష్టికి మూలమైన వాడు. దేవునికి పోలికగా నిర్మించబడినది ఆదాము హవ్వలు. దేవునికి అవిధేయులై పాపము చేసి దేవుని ఎదుటకు రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారి సిగ్గును కప్పుటకు, వారికి వస్త్రములు ధరింప చేయుటకు జగత్ ఉత్పత్తిలోనే వారి కొరకు విధించబడిన దేవుని గొర్రెపిల్ల. అది ఆదాము ద్వారా మనుషులందరికీ సంక్రమించిన పాప శాపములన్నిటినీ తన శిలువ మరణం అనే బలి ఒక్కటి ద్వారా తొలగించి దేవునికి మనిషికి మధ్య గల అడ్డుతెరను తన మరణం ద్వారా నడిమకు చించివేసి మనిషికి దేవునితో సమాధానపరిచిన మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువు. అందుకే ప్రవక్త అయిన యోహాను యేసుక్రీస్తును వారిని చూచి ఆత్మ విషయంలో, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అంటారు. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రికలో క్రీస్తును గూర్చి ఈ విధంగా అంటాడు. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక మనుషులను పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్నును తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆకాశమందు మనుష్యుడిగా కనపడి మరణం పొందునంతగా అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపుడు వాడై తనను తాను తగ్గించుకొనెను. ప్రభు అయిన యేసుక్రీస్తు ఇంతగా తనను తాను తగ్గించుకొనుటకు కారణం, మానవాళిని దేవునితో సమాధానపరచుట ద్వారా మానవులందరినీ రక్షించి దేవుని రాజ్యమునకు వారసులుగా చేయటం. కావున మనమందరం మన నిత్య ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తును గూర్చిన మాటలు వినుట ద్వారా విశ్వాసము కలుగుతుంది. అట్టి విశ్వాసం కలిగి నిత్య జీవము కొరకై నిరీక్షణ గలవారై దేవునికి ఇష్టముగా జీవించే కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు. పరలోకమందున్న మా తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క జనన మరణ పునరుద్ధానముల ద్వారా మనుషులందరినీ పాపములను తొలగించి మానవాళితో నీతో సమాధానపరచునందుకు నీకు స్తోత్రములు. నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును గూర్చిన మాటలు సమస్త మానవాళి విని విశ్వసించి నీవిచ్చి నిత్య రాజ్యములోనికి స్వతంత్రించుకునే కృపను మా అందరికీ అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.